3,000 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. సో సబ్సిడీ గ్యాస్ పథకం ఇక్కడ అందుతుంది. అలానే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా ఇక్కడ అందుతుంది. అలానే రేషన్ కార్డులు కూడా ఇచ్చామని చెప్తున్నారు. సో ఈ పథకాలన్నీ కూడా మరింతగా అమలు కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి కూడా అక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డితో పాటుగా మిగతా నేతలంతా కూడా ఇప్పుడే బ్రేకింగ్ వస్తుంది నవీన్. 6వ రౌండ్ కూడా పూర్తయింది. 6 రౌండ్లు పూర్తయ్యేసరికి 15,000 దాటింది లీడ్ అని. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం వచ్చే 4 రౌండ్లు కాంగ్రెస్కి బలంగా ఉండే 4 డివిజన్లు జరగాల్సి ఉన్నాయి కూడా. సో ఈ లెక్కన లీడ్ 25 దాటి 30 టచ్ చేసే అవకాశం ఉందా ఆధిక్యత? అలానే కనిపిస్తుంది. అంటే 6వ రౌండ్ ముగిసేసరికి 15,000 దాటిందంటే సో ఇంకా మరొక 4 రౌండ్ల కౌంటింగ్ కూడా పూర్తి కావాల్సి ఉంది. 4 రౌండ్ల కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మెజారిటీ దాదాపుగా 25,000 పైచీలకు చేరుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే మిగతా రౌండ్లు అన్నీ కూడా పూర్తిగా ఇటు కాంగ్రెస్కు అనుకూలంగా ఉండేటువంటి రౌండ్స్. సో దాంట్లో ప్రధానంగా ఎర్రగడ్డకు సంబంధించి 40 పోలింగ్ బూత్లకు సంబంధించి 40 పోలింగ్ బూత్లో కౌంట్ అయినటువంటి పోల్ అయినటువంటి ఓట్లను లెక్కించాల్సి ఉంది. అలానే ఎర్రగడ్డకు సంబంధించినటువంటి